జగన్ రెడ్డి గురువారం నాడు చేసిన నర్సీపట్నం పర్యటనను హ్యాండిల్ చేయటంలో పోలీసులు అయితే విఫలమయ్యారని చాలా క్లియర్ కట్గా చెప్పొచ్చు. పోలీసులు మొదట అసలు రోడ్డు ప్రయాణానికి అనుమతి లేదని చెప్పారు. హెలికాప్టర్లో వెళ్ళండి, మీరు లెటర్ ఇస్తే మెడికల్ కాలేజ్ దగ్గరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తామని పోలీసులు వైసీపీ నాయకులకు చెప్పారు. దీనికి కౌంటర్గా వైసీపీలోని ప్రతి ఒక్కడూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. జగన్ని ప్రజలు కలవనీయకుండా చేస్తున్నారని అన్నారు. గుడివాడ అమర్నాథ్, కన్నబాబులు అయితే రెచ్చిపోయారు. పోలీసులు పర్మిషన్ ఎవరికి కావాలి? జగన్ హెలికాప్టర్లో వెళ్ళడు, నర్సీపట్నంకి రోడ్డు మార్గం గుండానే వెళతారని చాలా ఎక్కువగా మాట్లాడారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ పోలీసులు కొన్ని షరతులతో రోడ్డు ప్రయాణానికి అనుమతిచ్చారు. జగన్ కారుతో పాటు మొత్తం 10 కార్లు మాత్రమే ఉండాలి, జంక్షన్ల దగ్గర ఆగకూడదు, రోడ్ షో చేయకూడదు, పబ్లిక్ని అడ్రస్ చేయకూడదు లాంటి కండిషన్లు పెట్టారు పోలీసులు. వీళ్ళు షరతులు పెట్టారు సరే, అక్కడ ఉంది జగన్ అండ్ కో వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి గల్లీ లీడర్ దాకా ఎప్పుడైనా ఎవడైనా పోలీసులను పట్టించుకున్నారా? జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలు తీసుకొడతానని స్టేట్మెంట్ ఇచ్చినా పట్టించుకున్న దిక్కు లేదు. పోలీసుల నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా లేదు. నిన్న కూడా అంతే, 50 కార్లతో జగన్ రెడ్డి రోడ్ షో చేశాడు. ప్రతి జంక్షన్కి జనాలను తరలించారు. అన్ని చోట్ల జగన్ ఆగాడు. రోడ్ షో చేసుకుంటూ, నవ్వుతూ, నమస్కారాలు చేసుకుంటూ చక్కగా వెళ్ళాడు. పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. జగన్ రెడ్డి చేసినవన్నీ వైలేషన్సే కదా, మరి ఎందుకు ఆపలేదు? చేయకూడదని ఎందుకు చెప్పలేదు? ఇది మన పోలీసుల పనితీరు. పోలీసులు పెట్టిన షరతులను ఏవి జగన్ ఫాలో అవ్వలేదు. మరి ఇప్పుడైనా జగన్ రెడ్డి పైన అండ్ వాళ్ళ బ్యాచ్ పైన చర్యలు ఏమైనా తీసుకుంటారా అంటే అది కూడా డౌటే. పోలీసులు ఇలా ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి అలా రెచ్చిపోతూ ఉంటాడు.